Hi, hello friends, welcome back to the Prime Content YouTube channel. తెలంగాణలో ఎండల సెగ తగ్గుముఖం పట్టనుంది. హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో రాబోయే 3 రోజుల పాటు సాధారణం నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. అలాగే ఐఎండీ ఎల్లో అలర్ట్ని జారీ చేసింది. తెలంగాణలో విచిత్ర వాతావరణం కొనసాగుతోంది. ఒకవైపు మండే ఎండలు, మరోవైపు వానలు పడుతున్నాయి. ఇక ఈ క్రమంలోనే భారత వాతావరణ శాఖ కూల్ న్యూస్ చెప్పింది. హైదరాబాద్తో పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో రాబోయే 3 రోజుల పాటు వర్షాలు దంచికొట్టనున్నాయి. మే 29 వరకు నగరానికి ఎల్లో అలర్ట్ జారీ చేస్తూ ఐఎండీ నిర్ణయం తీసుకుంది. ఆ తర్వాత కూడా పలు ప్రాంతాల్లో వర్షాలు పడతాయని హెచ్చరించింది. గత కొద్ది రోజులుగా భానుడు భగభగలాడుతూ చుక్కలు చూపించాడు. హైదరాబాద్లో రికార్డు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ముషిరాబాద్ వంటి ప్రాంతాల్లో 42.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదై నగరవాసులను ఉక్కిరిబిక్కిరి చేసింది. అయితే మంగళవారం రాత్రి నుంచి అక్కడక్కడ కురుస్తున్న వర్షాలు సీన్ మార్చేశాయి. సికింద్రాబాద్, అమీర్పేట్, గచ్చిబౌలి, కూకట్పల్లి వంటి ఏరియాల్లో వాతావరణం చల్లబడటంతో జనం హమ్మయ్య అనుకుంటున్నారు. ఆకాశం మేఘావృతమై ఉండటంతో ఉష్ణోగ్రతలు కాస్త తగ్గే అవకాశం ఉంది. ఇదే సమయంలో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తీవ్రమైన ఎండలు కొనసాగుతాయని ఐఎండీ హెచ్చరించింది. వర్షాల హెచ్చరిక నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యంత్రాంగాన్ని అలర్ట్ చేశారు. ముఖ్యంగా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులు నష్టపోకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. కల్లాల్లో ఉన్న ధాన్యం తడవకుండా టార్పాలిన్ పట్టాలను అందుబాటులో ఉంచాలని, కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని స్పష్టం చేశారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల రైతులకు ఎలాంటి కష్టం రాకూడదని సీఎం నొక్కి చెప్పారు. హైదరాబాద్కి పరిమితం కాకుండా భద్రాద్రి, కొత్తగూడెం, ఖమ్మం, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, రంగారెడ్డి సహా 20కి పైగా జిల్లాల్లో వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. కొన్ని చోట్ల గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని అధికారులు చెబుతున్నారు. బలమైన గాలుల వల్ల చెట్లు, కరెంటు స్తంభాలు పడిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి వర్షం పడే సమయంలో బయట తిరగకపోవడమే మంచిదని సూచిస్తున్నారు. సాధారణంగా జూన్ 1 కల్లా కేరళను తాకాల్సిన నైరుతి రుతుపవనాలు ఈసారి కొంచెం ఆలస్యమయ్యేలా ఉన్నాయి. మే 26న రావాల్సినవి ఇప్పుడు జూన్ 2 నుంచి 4 మధ్య వచ్చే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేస్తుంది. దీనివల్ల ఉత్తర భారతం ఎండలతో అల్లాడుతుంది. ఢిల్లీలో 45 డిగ్రీల దాకా టెంపరేచర్స్ వెళ్తున్నాయి. అయితే ఇప్పుడు కురుస్తున్న వర్షాలు కేవలం వాతావరణ మార్పుల వల్ల వస్తున్న ప్రీ మాన్సూన్ వర్షాలే అని ఈ రంగం నిపుణులు చెబుతున్నారు. ఆఫీసులకు వెళ్లేవారు లేదా పనుల మీద బయట తిరిగేవారు తమ షెడ్యూల్ను వాతావరణానికి అనుగుణంగా మార్చుకోవడం బెటర్ అని వాతావరణ శాఖ సూచించింది. ఓకే ఫ్రెండ్స్, ఇటువంటి లేటెస్ట్ న్యూస్ అందరికంటే ముందుగా మీరు తెలుసుకోవాలి అనుకుంటే ద ప్రైమ్ కంటెంట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి. ఈ సమాచారాన్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము.